హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఎలా ఉన్నారు? సో టెక్నీషియన్ గ్రేడ్ 3 అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1 నోటిఫికేషన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. 2025కి సంబంధించి అంటే ఈ సంవత్సరానికి టెక్నీషియన్ గ్రేడ్ 3 అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1 కి సంబంధించిన నోటిఫికేషన్ కి సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రెడీ అయినట్లు తెలుస్తుంది. అతి తొందరలోనే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది వెబ్సైట్ లో ప్రచురితమయ్యే అవకాశం ఉంది. సో మనకి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అంటే గతంలోనే ఒక ఇండెంట్ అనేది రైల్వే బోర్డు జారీ చేయడం జరిగింది. 2026 జూన్ 30వ తారీఖు వరకు ఉన్న ఖాళీలన్నింటినీ తెలియజేస్తూ ఒక సర్క్యులర్ అనేది, అంటే ఎన్ని ఖాళీలు అయితే ఉన్నాయో బోర్డుకి తెలియజేయాలని చెప్పేసి ఒక నోటీస్ అనేది అన్ని జోన్లకి జారీ చేయడం జరిగింది. సో దాని ఆధారంగా అన్ని జోన్లు వేకెన్సీస్ లిస్ట్ అనేది ఆర్ఆర్బి బోర్డ్ కి పంపడం జరిగింది. దాని ఆధారంగా 2025 కి టెక్నీషియన్ గ్రేడ్ 3 అదేవిధంగా గ్రేడ్ 1 కి సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది. సో ఆఫ్టర్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తర్వాత మనకి షార్ట్ నోటిఫికేషన్ అనేది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ లో ఇస్తారు. ఆఫ్టర్ దట్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ లో ఇచ్చిన కరెక్ట్ 10 days కి మనకి అఫీషియల్ గా మెయిన్ నోటిఫికేషన్ అనేది వెబ్సైట్ లో వస్తుంది. సో ఈసారి టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులు దాదాపు 6,000 నుంచి 9,000 ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. గ్రేడ్ 1 కి సంబంధించి సమాచారం అయితే తెలియదు. సో 2025 నోటిఫికేషన్ ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ సీరియస్ గా ఇంకా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మీరు గతంలోనే మనకి ఒక యాన్యువల్ క్యాలెండర్ కి సంబంధించి డేట్ కూడా ఇవ్వడం జరిగింది. జనవరి నుంచి మార్చి లోపల ఏఎల్పి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. అదేవిధంగా ఏప్రిల్ నుంచి జూన్ లోపల మనకి టెక్నీషియన్ అదేవిధంగా ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అండర్ గ్రాడ్యుయేషన్, నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్టులు కూడా ఇస్తామని మనకి ప్రకటించడం జరిగింది. దాని ఆధారంగానే మే ఎండింగ్ లోపల మనకి షార్ట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత షార్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జూన్ ఎండింగ్ లోపల లేదా జూన్ మొదటి వారంలో మనకి అఫీషియల్ గా మెయిన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు, యాన్యువల్ రిక్రూట్మెంట్ క్యాలెండర్ ఫర్ 2025 అని ఇవ్వడం జరిగింది. మీరు సెకండ్ కాలంలో చూసుకున్నట్లయితే ఏప్రిల్ నుంచి జూన్ లోపల మనకి మొత్తం 3 రకాల నోటిఫికేషన్స్ వస్తాయి. టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3 అదొకటి, అండ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ లెవెల్, ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ మొత్తం 3 నోటిఫికేషన్స్ ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈసారి మనకి మే ఎండింగ్ లో లేదా జూన్ మొదటి వారంలో మనకి అఫీషియల్ గా టెక్నీషియన్ కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ అంతకంటే ముందు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ప్రిపరేషన్ అనేది మీరు స్టార్ట్ చేయండి. అదేవిధంగా మీరు ఇక్కడ ఒకసారి డిస్ప్లే పైన చూసుకున్నట్లయితే ఇది టెక్నీషియన్ గ్రేడ్ 3 కి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి సంబంధించిన లిస్ట్. ఆర్ఆర్బి సికింద్రాబాద్ బోర్డు కి సంబంధించి మొత్తం 865 మంది టెక్నీషియన్ గ్రేడ్ 3 కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి పిలుస్తూ ఈ నోటీస్ అనేది జారీ చేయడం జరిగింది. మొదటిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి 2025 మే 12వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ రోజు నుంచి కరెక్ట్ 1 year బ్యాక్ అంటే 2024 ఏప్రిల్ లో మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3 నోటిఫికేషన్ వచ్చింది. మనకి ఖచ్చితంగా 1 year లో మొత్తం రిక్రూట్మెంట్ అనేది మొత్తం ఫినిష్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా మేలో కంప్లీట్ అయిపోతుంది. జూన్ లో జాయినింగ్ లెటర్స్ అనేది ఇస్తారు. సో కాబట్టి రైల్వే బోర్డు ఎంత స్పీడ్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. మనకి రాబోయే నోటిఫికేషన్స్ ఏఎల్పి 2025 అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3 అండ్ ఎన్టీపీసీ గ్రూప్ డి, అదేవిధంగా 2024 ఎన్టీపీసీ 2024 గ్రూప్ డి కూడా సేమ్ ఇంతే స్పీడ్ గా మనకి ఫిల్అప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు రైల్వే ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళందరూ అదృష్టవంతులు అనుకోవచ్చు. గతంలో 4 నుంచి 5 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చేది మొత్తం నోటిఫికేషన్ వచ్చినాక రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా గతంలోనే 2024 కు ముందే రైల్వే మంత్రి గారు అదేవిధంగా రైల్వే బోర్డు చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది, మేము ప్రతి నోటిఫికేషన్ ని ఖచ్చితంగా 1 year లో పూర్తి చేస్తామని. అదేవిధంగా ఏఎల్పికి సంబంధించి ప్రాసెస్ కూడా కంప్లీట్ అయింది. కాకపోతే అనివార్య కారణాల వల్ల CBT2 అనేది కొద్దిగా పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. లేకపోతే ఆ ప్రాసెస్ కూడా ఈ పాటికి కంప్లీట్ అయ్యేది. ఆ తర్వాత మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3 కి డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ గా పిలవడం జరిగింది. ఇంకా మీకు రాబోయే రోజుల్లో ఎన్టీపీసీ గ్రూప్ డి కూడా సేమ్ ఇదే విధంగా 1 year లో కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక 2025 లో కూడా మొత్తం 8 నోటిఫికేషన్స్ వస్తాయి. మొదటి నోటిఫికేషన్ ఏఎల్పి వచ్చింది. ఆ తర్వాత మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3, టెక్నీషియన్ గ్రేడ్ 1 నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ తర్వాత ఎన్టీపీసీ గ్రూప్ డి అదేవిధంగా పారామెడికల్, ఈ విధంగా మనకి అన్ని 8 రకాల నోటిఫికేషన్స్ వస్తాయి. సో ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఎక్కడ కూడా మీరు మోటివేషన్ కోల్పోకుండా మీ యొక్క ఆ ప్రిపరేషన్ ని అసలు గ్యాప్ రాకుండా కొనసాగించండి. ఆల్ ద బెస్ట్. ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ
ఈ ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు రిఫర్ చేస్తున్నాను. దీనికి సంబంధించి ఒక్కొక్క బుక్ యొక్క ఇండెక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము. అది చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అనేది గతంలో జరిగిన టెక్నీషియన్ గ్రేడ్ 3, ఆర్పిఎఫ్, ఏఎల్పి, ఇతర ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లో దీంట్లో నుంచి ఎక్కువగా మోడల్స్, సేమ్ మోడల్స్ లేకపోతే కొద్దిగా సేమ్ రిలేటెడ్ ఉన్న మోడల్స్ మాక్సిమం అవే రావడం జరిగింది. వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు బుక్ చివరిలోనే ఉంటుంది. ఆ టైం టేబుల్ ప్రకారం ఆ బుక్ ని మొత్తం కంప్లీట్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, మ్యాథమెటిక్స్, రీజనింగ్, సైన్స్, జీకే, అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు అందిస్తున్నాం. ఇవన్నీ లేటెస్ట్ ఎడిషన్ కి సంబంధించిన బుక్స్. మీకు బుక్స్ లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయనేది మీకు ఇండెక్స్ పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా చూడొచ్చు. అంతకంటే ముందు ఒకసారి నేను చెప్తాను క్లియర్ గా ఏ బుక్ లో ఏమేమి ఉంటాయో. మ్యాథమెటిక్స్ బుక్ లో వచ్చేసి చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క చాప్టర్ కి ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని కింద మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, విత్ సొల్యూషన్ ఉంటాయి. అదేవిధంగా చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి. చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, వివరణ కూడా ఉంటుంది. ఇది తెలుగు మీడియం లో అవైలబుల్ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 565, ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ బుక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి, చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి. నాన్ వర్బల్ రీజనింగ్ అయితే వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి. నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. కాకపోతే చాలా మంది కొత్తగా చదువుతున్న వాళ్ళకి అది అర్థం కాదు. సో కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. ఎలా వీడియో ఇచ్చామంటే అది కూడా ఫ్రీనే. మీకు ఆ చాప్టర్ తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని మీ మొబైల్లో స్కాన్ చేస్తే డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది. మీకు దీని కాస్ట్ వచ్చేసి 510 రూపీస్ ఉంటుంది. తెలుగు మీడియంలో అవైలబుల్ లో ఉంటుంది. ఇది కూడా ఫ్రీ డెలివరీ. అండ్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దీంట్లో ఈ బుక్ లో చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు ఉంటాయి. అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క సమాధానాలు, దాని యొక్క వివరణ కూడా ఉంటుంది. అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఎగ్జామ్ లో, సైన్స్ ఎక్కువగా ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3, ఏఎల్పి లేకపోతే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామినేషన్ లో 4 నుంచి 5 క్వశ్చన్లు కూడా వస్తాయి ఒక్కొక్క సెట్ లో. సో కాబట్టి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. 86 మోడల్స్ మొత్తం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మేము వెతికితే దొరికినాయి. దాని యొక్క సమాధానాలు, వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆర్ఆర్బి లాస్ట్ 10 years వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు ఎన్సీఆర్టీ బిట్స్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది. తెలుగు మీడియంలో అవైలబిలిటీలో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 515 రూపాయలు ఉంటుంది. ఇది కూడా ఫ్రీ హోమ్ డెలివరీ. అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ బుక్, ఇది థియరీ ఉంటుంది. అదేవిధంగా బాక్స్ థియరీ ఉంటుంది. బాక్స్ థియరీ అంటే ఇప్పుడు సపోజ్ యుద్ధాలు ఉన్నాయనుకోండి, చరిత్రకు సంబంధించి మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ యుద్ధాల గురించి చదువుకుంటే ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఎవరి మధ్య జరిగింది, దాంట్లో విజేత ఎవరు, ఇలా చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేస్తుంది. జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ ఎంత వరకు అవసరమో అంతవరకే ఆర్ఆర్బీ వాళ్ళకి ఎంత అవసరమో అంత ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ అనేది కొన్ని ఉంటాయి. ఇప్పుడు చరిత్రకి వెళ్ళంగానే వైస్రాయలు, యుద్ధాలు, అదేవిధంగా సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలు, ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి రైల్వేకి. వాటన్నిటిని మీకు క్లుప్తంగా దీంట్లో ఇవ్వడం జరిగింది. స్ట్రాటజీకే మొత్తం ఉంటుంది. నృత్యాలు, అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజెస్, కరెంట్ రీసెంట్ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్, వాటన్నిటికి సంబంధించి కూడా ఉంటే మీకు ఇండెక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, చూడొచ్చు. అండ్ స్ట్రాటజీకి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు, అదేవిధంగా స్ట్రాటజీకి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, వీటన్నిటికి సంబంధించిన బాక్స్ థియరీ కూడా ఉంటుంది. తెలుగు మీడియం. అదేవిధంగా కాస్ట్ వచ్చేసి 520, ఫ్రీ డెలివరీ. అండ్ ఏఎల్పీ వాళ్ళకి, టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి ఏఎల్పీ వాళ్ళకైతే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. థియరీ ఉంటుంది, అదేవిధంగా చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సమాధానాలు ఉంటాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3 వాళ్ళకి కూడా 80% సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఏఎల్పీ వాళ్ళకైతే దీంట్లో 100% సిలబస్ కవర్ అవుతుంది ఈ బుక్ లో. ఇది కూడా తెలుగు మీడియంలో అవైలబిలిటీ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 550, ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. ఒకవేళ ఇండివిజువల్ గా కాకుండా మాకు అన్ని బుక్లు కావాలి, లేకపోతే 2 బుక్లు కావాలి, 3 బుక్లు కావాలంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి. 2 books అయితే కాంబో ఆఫర్ 999 ఉంటుంది. ఎనీ 3 books కాంబో ఆఫర్ 1425 ఉంటుంది. ఎనీ 4 books కాంబో ఆఫర్ 1850 ఉంటుంది. ఎనీ 5 books కాంబో ఆఫర్ 2150 రూపీస్ ఉంటుంది. మీరు ఏ బుక్ తీసుకున్నా, సింగిల్ బుక్ తీసుకున్నా, 2 books తీసుకున్నా, 3 books తీసుకున్నా, అక్కడ 5 books తీసుకున్నా, 4 books తీసుకున్నా అని ఫ్రీ డెలివరీ ఉంటుంది. మీరు ఒకవేళ ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే నెంబర్ కి మీరు పేమెంట్ చేసుకుని, ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది. మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కి 3 రకాల ఇన్ఫర్మేషన్ పంపాల్సి ఉంటుంది. ఒకటి పేమెంట్ స్క్రీన్ షాట్, రెండోది మీ యొక్క అడ్రస్, మూడోది బుక్ యొక్క పేర్లు. మీరు ఏదైతే పేమెంట్ చేసుకున్నారో, సపోజ్ కి 3 బుక్లకు పేమెంట్ చేసుకున్నారు అనుకోండి, ఆ 3 బుక్ల పేర్లు పంపిస్తే మీకు బుక్స్ అనేది మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అనేది చేస్తారు త్రూ పోస్టల్ ఆర్ డిటిడిసి, మీకు అవైలబిలిటీలో బట్టి.